పెనిన్నా వాస్ ప్రొవోకింగ్ హర్ రెస్ట్లెస్లీ. నా పిల్లలు లేకపోయినా పర్లేదు, నాకు దేవుడు మంచి భర్తనిచ్చాడు, మంచి ఆస్తినిచ్చాడు, అందరి దగ్గర గౌరవం ఇచ్చాడు, నాకు చాలే అని సాటిస్ఫై అయిపోయి కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతున్న ప్రతిసారి ఒకరు వచ్చి రెచ్చగొడుతున్నారంట. ఎవరండి? పెనిన్నా. ఈ పెనిన్నాలు రెచ్చగొడుతున్నందుకు ఆమెకి ఏమొచ్చింది? కోపముతో పాటు కన్నీరు వచ్చింది. గాయము చేయనంత వరకు, గూడు చెదరగొట్టనంత వరకు నీ జీవితంలో సమూయేలులు రారు. అండ్ సేటన్ ఈజ్ అన్ అడ్వర్సరీ హూ ప్రొవోక్స్ us. వాడు మనల్ని రెచ్చగొడతా ఉంటాడు. ఏమనంటే మనము ఆయాసము చెంది, వేదన చెంది, దేవుని మీద సనిగి గొనిగి నష్టపోతామని వాడు ఆశపడతాడు. కానీ హన్నాలంటూ ఏం చేస్తారు తెలుసా? వాడు రెచ్చగొట్టిన ప్రతిసారి సనగేది కాదు, గొనిగేది కాదు, బాధ అంతా తీసుకెళ్ళి ఎవరి దగ్గర ఏడుస్తారట? యేసుప్రభు పాదాల దగ్గర ఏడుస్తారు. ఎంత కాలం ప్రాణం చేస్తున్నావా, ఎంత దూరం ప్రాణం చేస్తున్నావా, ఎంత చిన్నగా ప్రాణం చేస్తున్నావా, ఏ పదాలు పెట్టి ప్రాణం చేస్తున్నావా మ్యాటర్ కాదు దేవునికి. ఈరోజు నీ గుండెలో నుండి తన్నుకొని వస్తున్న కన్నీటి యాతన, ఆ కన్నీరును చూసే దేవుడు. నువ్వు దేవుని సన్నిధిలో కార్చే కన్నీరు నీ బలహీన గుర్తు కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ సింబల్ ఆఫ్ వీక్నెస్, ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ పవర్.